దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆ కుటుంబం సొంతం. ఆ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని జిల్లా రాష్ట్ర స్థాయి రాజకీయాలను సైతం శాసించే స్థాయికి చేరుకున్నది ఆ ఫ్యామిలీ. అంతటి చరిత్ర ఉన్న ఆ నేతలకు విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు అంతా. అయితే అదంతా గతం. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆ నేతకే అసమ్మతి సెగ తాగుతోంది. దీనికంతా కారణం ఫ్యామిలీ పాలిటిక్సే. నియోజకవర్గంలో కుటుంబ జోక్యం తట్టుకోలేక రోజుకొకరు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నేత గెలుస్తారా, ఓడిపోతే పరిస్థితి ఏంటి అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా నేత? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏది ఉన్నా శ్రీకాకుళం జిల్లా వైసీపీ అనగానే గుర్తుకు వచ్చేది ధర్మన కుటుంబమే. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ జిల్లాపై పట్టు సాధించిన ధర్మన ఫ్యామిలీ రాష్ట్రంలో ధర్మన కుటుంబం ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే ఆ కుటుంబానికి తప్పకుండా మంత్రి పదవి దక్కుతుంది. అంటే జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆ కుటుంబానికి అంత ప్రభావం ఉందన్నమాట. అయితే ఇదంతా గతమంటున్నారు చాలా మంది వైసీపీ నేతలు. సొంత పార్టీ నేతలే తిరుగుబాటు ప్రకటించడంతో ధర్మన కృష్ణదాస్ పరిస్థితి దారుణంగా తయారైందని సమాచారం. విజయంపై కోటి ఆశలతో రంగంలోకి దిగిన కృష్ణదాస్కు పార్టీ నేతలు రోజుకొకరు గుడ్ బై చెప్పడంతో ఎన్నికల్లో ఎదురీత తప్పదంటున్నారు విశ్లేషకులు. జిల్లా రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ధర్మన కుటుంబ రాజకీయాలే తాజాగా కృష్ణదాస్కు ఆటంకాలు సృష్టిస్తున్నాయట. గత ఎన్నికల్లో ధర్మన కృష్ణదాస్ నర్సన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కృష్ణదాస్ను గెలిపించేందుకు కార్యకర్తలు అహోరాత్రులు కష్టించి పనిచేశారు. స్థానిక నేతలంతా తామే ఎన్నికల్లో నిలబడినట్లు గ్రామాల్లో కృష్ణదాస్కు ఓట్లు వేయించారు. అయితే ఆయా నేతలే ఇప్పుడు నీ కుటుంబంతో మేము వేగలేము బాబోయ్ అంటూ ఆమెడ దూరం పారిపోతున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో ఇక ఆ నేతకు రాబోయే ఎన్నికల్లో దబిడిదిబిడే అంటూ సొంత పార్టీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు మాకు చుక్కలు చూపించావు, ఇప్పుడు మేం చూపిస్తామంటూ శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండల సీనియర్ నాయకులు కృష్ణదాస్పై మండిపడుతున్నారు. కార్యకర్తలు స్థానిక నేతల బలం చూసుకుని టీడీపీకి కృష్ణదాస్ సవాళ్లు విసిరారు. ఇంకా 2024 ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్తూ తమ కుటుంబానికి ఎదురేలేదన్న అర్థం వచ్చేలా ఎన్నికల ప్రసంగాలు చేశారు. అయితే బలం బలగం అనుకున్న స్థానిక నేతలు తాజాగా తిరుగుబాటు చేయడంతో ధర్మన కృష్ణదాస్ వర్గంలో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. ధర్మన కృష్ణదాస్పై పెద్ద ఎత్తున పార్టీ వర్గాలు అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మితిమీరిన కుటుంబ జోక్యమేనని ఆరోపిస్తున్నారు. వంశధార ఇసుకతో పాటు ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా కృష్ణదాస్ దగ్గరకు వెళ్లాలంటే ఆయన చుట్టూ ఏర్పడ్డ కోటరీని దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, ఆ కోటరీని దాటడం సామాన్య కార్యకర్తకు కష్టమని నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా పెద్దాయనకు తెలిసే జరుగుతుందో లేదో కానీ ఆయన మౌనం దాల్చడంపై పలు అనుమానాలకు తావిస్తుందని క్యాడర్ చెవులు కొరుక్కుంటున్నారట. తాము ఏది చేసినా రాబోయే ఎన్నికల్లో ఖర్చుల కోసమే అంటూ అసమ్మతి వర్గం సమర్థించుకుంటున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో పరిస్థితి చూస్తుంటే ఈసారి ఎన్నికల్లో ధర్మన నావ మునిగిపోయేలా పరిస్థితులు కనిపిస్తున్నాయని వైసీపీలోనే ఒక వర్గం అంచనా వేస్తుంది. పార్టీలో అసమ్మతి స్వరాలు పెరిగి కృష్ణదాస్ సీటుకే ఎసరొచ్చేలా ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వాస్తవాలు విస్మరించి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తామే గెలుస్తున్నామని ధర్మన వర్గీయులు ప్రచారం చేస్తున్నారని, అది పార్టీకే కాకుండా ధర్మన ఫ్యామిలీకి చెంపపెట్టులా మారే రోజులు దగ్గర పడ్డట్టే అంటూ అసమ్మతి వర్గం ప్రచారం చేస్తోంది. కృష్ణదాస్కు పార్టీ కార్యకర్తలు వైసీపీకి మొదట్నుంచి అండగా ఉన్నవాళ్లను వదిలేసి కొత్తవారిని వెనకేసుకుని తిరుగుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇతర నియోజకవర్గాల్లో వర్గపోరును సెట్ చేస్తున్న ఆయన సొంత సెగ్మెంట్లో గ్రూపులను మాత్రం సరిచేయలేకపోతున్నారనే వాదన ఉంది. నియోజకవర్గంలో అసమ్మతి పెరిగిపోతున్నా వాటికి కారణాలు తెలిసినా దాసు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కామ్గా ఉండిపోయినట్లు తెలుస్తోంది. నర్సన్నపేటలో కృష్ణదాస్ను వ్యతిరేకిస్తున్న లోకల్ వైసీపీ లీడర్లు నలుగురు కలిసి వేరుగా పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ కోసం పనిచేసేవారిని కాకుండా ఇసుక దందా, భూకబ్జాలు, వసూళ్లకు పాల్పడేవారిని చేరదీస్తున్నారని అసమ్మతి వర్గం ఆరోపిస్తుంది. వారి ఆరోపణలకు ముఖ్య కారణం కృష్ణదాస్తో పాటు పెద్ద కుమారుడు రామలింగం నాయుడు, దాసు భార్య పద్మప్రియలేనని తెలుస్తోంది. అభివృద్ధి పనులతో పాటు ఇతర దందాల్లో వారి జోక్యంపై చిన్న కుమారుడు చైతన్యకు విషయం చెప్పినా రాజకీయాల్లో ఖర్చులు ఎలా వస్తాయని ఆయన తప్పించుకుంటున్నారని అసమ్మతి వర్గం ఆరోపిస్తోంది. ఇప్పటికే రాంబాబు, బావాజీ నాయుడు, డోలా జగన్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరినట్లు ప్రకటించారు.
తమకు పదవులు లేకపోయినా సరే తమ గ్రామాలకు అభివృద్ధి పనులు జరగాలని గత కొంతకాలంగా మా గ్రామాలను పట్టించుకోవడం లేదని ఆయా నేతలు వాపోతున్నారు. గ్రామాల్లో అభివృద్ధిపై ప్రజలు తమను నిలదీస్తున్నారని, ఎమ్మెల్యేకు చెప్పుకుందామంటే పట్టించుకోవడం లేదని, గతంలో టీడీపీ హయాంలో కూడా మా గ్రామాల్లో పనులు జరిగేవని, ఇప్పుడు మా మాటలకే విలువ లేకుండా పోయిందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వైసీపీకి అండగా నిలబడ్డ సర్పంచులు, జెడ్పీటీసీ సభ్యులు, కార్పొరేషన్ చైర్పర్సన్లతో పాటు పలువురు నేతలు టీడీపీలోకి జంపు కావడంతో వైసీపీ క్యాంపులో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. గెలిచిన పోయినప్పుడు అతను ఏదో కొన్ని వాగ్దానాలు చేశాడు, అవేవి చేయలేకపోయాడు, చేతుడు. కానీ అతను మంచోడే కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మాట కానిది అతను చేయలేడు. అతని మాట అవ్వదు. ఇంటందరూ నాయకులే. మరి ఇంటందరూ నాయకులు మనం ఓటేసింది ఎవరికి? ఓటేసిన వాళ్ళకి మనం అడుగుతాం. ఓటైన వాళ్ళ దగ్గర మనం ఏమైనా అడగలం? వెళ్ళినా వాళ్ళు పట్టించుకోరు కదా, వాళ్ళకి అది తెలియదు కదా. కానీ అతను వాళ్ళు చెప్పుకోలేడు కాబట్టి మా పంచాయతీ అభివృద్ధి ఏం జరగలేదు. మా పంచాయతీలో బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఎన్నోసార్లు నేను అతనితో దెబ్బలాడాను. ఆయన ఇదిగానే అందుకనే చేయలేదు. 28 సమస్యలు అతను పెట్టాను. రాబోయే ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యేకు, ఆయన కుటుంబ సభ్యులకు వైసీపీ వర్గ రాజకీయాలు తగిన బుద్ధి చెప్తామంటున్నారు తిరుగుబాటు నేతలు. అసెంబ్లీ, లోక్సభ సెగ్మెంట్లలో ఈసారి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధమయ్యామని రెబల్స్ హెచ్చరిస్తున్నారు. నరసన్నపేటలో కూటమి అభ్యర్థి బొగ్గు రమణమూర్తిని గెలిపించుకొని తీరుతామంటున్నారు సీనియర్ నేత డోలా జగన్. సంక్షేమం అంటూనే పేదవారి తాలూకా జేబులు ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మరి కేంద్రంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ఈ కూటమి అధికారంలోకి రావాలి. ప్రస్తుతానికైతే నా దగ్గర సమాధానం లేదు. వైఎస్ఆర్ పార్టీని అయితే విడిచిపెడుతున్నాను. కూటమికి మాత్రం నా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. బొగ్గు రమణమూర్తి గారు, ఆయన నేను మనస్ఫూర్తిగా మామయ్య అని పిలుచుకుంటాను. ఆయన గెలుపు కోసం నేనే కాకుండా నాతో పాటు ఇంకా చాలామంది నాయకులే కాకుండా ఆయన్ని గెలిపించుకోవడం కోసం నర్సన్నపేట ప్రజలు ఉవ్విల్లూరుతున్నారు. అవినీతి లేని రాజకీయం నాది అంటూ ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలికిన కృష్ణదాసు చరిత్ర అంతా అవినీతిమయమంటున్నారు గిట్టనివారు. ఇంకా కృష్ణదాస్ కంటే కూడా రాజకీయాల్లో ఆయన కుటుంబ జోక్యంపైనే ఎక్కువ ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా అధ్యక్షుడిగా జిల్లా వ్యాప్తంగా రాజకీయాలను చక్కబెడుతున్న కృష్ణదాస్ ఇంటిపోరులో ఎంతవరకు నెగ్గుకు వస్తాడని నియోజకవర్గంలో చర్చ సాగుతోంది.